Hello, welcome to MCVV Lectures. We cover complex topics in simple ways. Let's begin our learning journey. హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం పైథాన్ సిరీస్లో డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. డేటా టైప్స్ అనేవి చాలా ఉన్నాయి. టెక్స్ట్ డేటా టైప్, న్యూమరిక్ డేటా టైప్, సీక్వెన్స్ డేటా టైప్, మ్యాపింగ్ డేటా టైప్, సెట్ డేటా టైప్, బూలియన్ డేటా టైప్, అట్లా చాలా డేటా టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చిన్నగా చూద్దాం. ఫస్ట్ A=10, B=20 ఇలా నువ్వు స్టోర్ చేస్తున్నావు. నువ్వు పైథాన్లో స్టోర్ చేసే ప్రతి ఒక్క దాన్ని మనం ఏమంటామంటే డేటా అంటాం. డేటా స్టోర్ చేసుకొని ఇట్లా సమ్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. ఏంటవి? ప్రింట్ ఆఫ్ A+B అది ఒక యాక్షన్, ప్రింట్ ఆఫ్ A-B అది ఒక యాక్షన్. A+B అంటే ఏలో ఉన్న వాల్యూ యాక్సెస్ చేసుకునేది, బీలో ఉన్న వాల్యూ యాక్సెస్ చేసుకుని ఈ రెండింటి మధ్య ఎడిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం, డేటాని స్టోర్ చేసుకొని యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాం. అయితే నువ్వు ఆ డేటా స్టోర్ చేసుకునే డేటాకి ఒక టైప్ అనేది ఉండేది. ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నావు నువ్వు? ఇంటీజర్ డేటా టైప్స్, ఇంటీజర్ స్టోర్ చేస్తున్నావా, లేదంటే పాయింట్స్లో స్టోర్ చేస్తున్నావా, లేదంటే ఒక స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నావా? ఇట్లా పైథాన్కి తెలియడం కోసం ఈ డేటా టైప్స్ అనేవి వచ్చాయి. అంటే ఇప్పుడు A=10 అని స్టోర్ చేసావు అంటే అదేంటి? ఇది ఒక ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ అని పైథాన్కి తెలియాలి. అదే ఇప్పుడు సపోజ్ ఇక్కడ P=పూజ అని స్టోర్ చేసావు. నువ్వు పూజ అని స్టోర్ చేయగలనే ఇది ఇంటీజరా? కాదు. ఫ్లోటింగ్ నెంబరా? కాదు. ఇది ఒక టెక్స్ట్, అంతే కదా. జస్ట్ ఇది ఒక పేరు, అంటే ఇది ఒక టెక్స్ట్ అని పైథాన్కి తెలియాలి. సో దానికోసం ఈ డేటా టైప్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క డేటా టైప్ని చాలా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్ని చూద్దాం. స్ట్రింగ్ డేటా టైప్ని నువ్వు ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ లైక్ పూజ. ఇప్పుడు నా స్ట్రింగ్ని నేను సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేశా, లేదా డబల్ కోట్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు పూజ. నెక్స్ట్ ట్రిపుల్ కోట్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో మనం ఒక స్ట్రింగ్ని పైథాన్లో 3 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, ట్రిపుల్ కోట్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏలో పూజ అని స్టోర్ చేశాను. ఏలో నేను ఏం స్టోర్ చేశాను? పూజ అని స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేను ఆ డేటాని ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. సో ప్రింట్ ఆఫ్ ఏ అని రాస్తే సరిపోతుంది. అండ్ దెన్ ఇది పైథాన్ ఏ ఏ టైప్ ఆఫ్ డేటా అని పైథాన్ అనుకునిద్దో అది కూడా చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అంటే నువ్వు ఇట్లా రాయగలనే టైప్ ఆఫ్ ఏ అని సింటాక్స్ అన్నమాట. ఈ ఏలో స్టోర్ అయి ఉన్న డేటా అనేది ఏ టైపో తెలుసుకోవాలంటే దానికి సింటాక్స్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ అన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఇట్లా రాయగలనే టైప్ ఆఫ్ ఏ అని అదేం చెప్పిద్ది? అది స్ట్రింగ్ క్లాస్‌కి సంబంధించిన డేటా టైప్ అని చెప్తుంది. అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఒక డేటాని సింగిల్ కోట్స్‌లో కానీ, డబుల్ కోట్స్‌లో కానీ, ట్రిపుల్ కోట్స్‌లో కానీ ఇస్తావో అది పైథాన్ ఏమని అర్థం చేసుకునిద్ది అంటే అది స్ట్రింగ్. అంటే అది ఒక టెక్స్ట్ అని అర్థం చేసుకునిద్దనమాట. సో అది స్ట్రింగ్ క్లాస్‌కి సంబంధించిందనమాట. సో నేను ప్రింట్ చేశాను. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏలో ఏం స్టోర్ అయింది? పూజ అని స్టోర్ అయింది. సో పూజ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం న్యూమరిక్ డేటా టైప్‌ని చూద్దాం. న్యూమరిక్ డేటా టైప్‌లో 3 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. ఇంటీజర్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, కాంప్లెక్స్ డేటా టైప్. సో ఇంటీజర్ డేటా టైప్‌ని మనం ఎప్పుడు వాడతాము అంటే నువ్వు స్టోర్ చేసే వాల్యూ అనేది ఇంటీజర్ అయితే, సో ఇది పాయింట్స్‌లో ఉండదు. జస్ట్ ఒక ఇంటీజర్ అంటే నంబర్. అయితే పైథాన్ అది ఏం టైప్ ఆఫ్ డేటా అని అర్థం చేసుకునిద్దంటే అది ఒక ఇంటీజర్. సో ఇంటీజర్ డేటా టైప్ అనేది దానికి వాడతాం. ఇప్పుడు సో
నేను ఏ ఈక్వల్ టు 10 అని స్టోర్ చేశాను. అంటే ఏలో ఏం స్టోర్ చేశాను? 10. దాని యొక్క టైప్‌ని మనం తెలుసుకోవడానికి ఇందాకే సింటాక్స్ చూసాం. సో, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఇది ఏ డేటా టైప్‌కి సంబంధించి ఉండాలి? ఇంటిజర్ డేటా టైప్‌కి. సో, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే పైథాన్ స్పేస్ కోడింగ్ డాట్ పై క్లాస్ ఇంట్. సో, ఇది ఇంటిజర్ డేటా టైప్‌కి సంబంధించింది అని చెప్తుంది. సో, నెక్స్ట్ మనం ఫ్లోట్ డేటా టైప్‌ని చూద్దాం. నేను ఏలో 10.5 అని తీసుకున్నాను. సో, ఇప్పుడు ఏం స్టోర్ చేశాను ఏలో? పాయింట్ వాల్యూని స్టోర్ చేశాను. సో, పాయింట్ వాల్యూనే ఇక్కడ మనం ఏమంటామంటే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అని అంటాం. సో, ఇప్పుడు నేను దాని యొక్క టైప్‌ని చూద్దాం. పైథాన్ ఏమని అర్థం చేసుకునిద్ది? నేను ఒక టైప్ అని మెన్షన్ ఐ మీన్ 10.5 అని మెన్షన్ చేశాక, అప్పుడు పైథాన్ ఏమని తీసుకునిద్ది? ఆ వాల్యూని అది ఇంటిజరా? ఫ్లోటింగా? అని తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ ఏ. సో, పైథాన్ స్పేస్ కోడింగ్ డాట్ పై ఫస్ట్ నేను ఏ వాల్యూ 10 స్టోర్ చేశాను. టైప్ ఆఫ్ ఏ అనగానే అది ఇంటిజర్ ప్రింట్ చేసింది ఇక్కడ. ఇక్కడ ఇంటిజర్ ప్రింట్ చేసింది. నేను మళ్ళీ ఏ వాల్యూ 10.5 అని చేంజ్ చేశాను. చెప్పాను కదా! మనము వేరియబుల్స్‌ని కానీ, ఒక కాన్స్టెంట్స్‌ని కానీ పైథాన్‌లో చేంజ్ చేసుకోవచ్చు. అది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కాబట్టి లైన్ బై లైన్ రన్ అయిద్ది. ఫస్ట్ మనం ఏలో 10 స్టోర్ చేసాం. నెక్స్ట్ ఏలో 10.5 స్టోర్ చేసాం. సో, 10 కాస్త 10.5 అయ్యి దాని యొక్క డే దాని యొక్క ఆ డేటా యొక్క టైప్ ఏంటంటే ఫ్లోట్ అని కన్సిడర్ చేసేసిందనమాట. సో, నెక్స్ట్ కాంప్లెక్స్ డేటా టైప్. సో, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి మ్యాథ్స్‌లో కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నాయి. సో, ఏ ప్లస్ బి, ఐ అని ఉంటాయి. కానీ ఇక్కడ ఐ ప్లేస్‌లో మనం ఏమి ఇవ్వాలి? జే అనేది ఇవ్వాలి. సో, ఇలా ఉంటాయి మనకి మ్యాథ్స్‌లో ఏ ప్లస్ బిఐ అని. కానీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే ఐ ప్లేస్‌లో జే. సో, ఏ, బి ప్లేస్‌లో నంబర్స్ పెట్టి చూద్దాం. 9 ప్లస్ 6 ఐ. 9 ప్లస్ 6 ఐ కాదు జే. 6 జే. సో, ఇప్పుడు మనం దీని యొక్క టైప్‌ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ ప్రింట్ చేసి చూస్తే పైథాన్ స్పేస్ కోడింగ్ డాట్ పై ఫస్ట్ ఏలో 10 స్టోర్ అయింది కాబట్టి ఇంటీజర్. నెక్స్ట్ 10.5 స్టోర్ అయింది కాబట్టి ఫ్లోట్. నెక్స్ట్ 9 ప్లస్ 6 స్టోర్ అయింది కాబట్టి కాంప్లెక్స్. ఇవి కాంప్లెక్స్ నెంబర్సే కదా! సో, అవి టైప్ ఆఫ్ ఏ. నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1.73E5 అని ఇచ్చాను. ఇది కూడా ఫ్లోట్ వాల్యూనే. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1.73 ఇంటూ 10⁵ అని అర్థం. సో, ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి అంటే 173,30 ప్రింట్ అయింది. అంటే 1,73,000 అని ప్రింట్ అయింది. మీన్స్ 1.73E5. E5 అంటే ఏంటంటే మీనింగ్ ఇంటూ 10⁵ అని మీనింగ్. సో, ఇంటూ 10⁵ అంటే 5 స్పేసెస్ ముందుకు జరిగిద్ది. సో, 73,000 అని ప్రింట్ అయింది. ఆ తర్వాత నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1.73 క్యాపిటల్ ఈ మైనస్ 2 అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను దీన్ని ఈ మైనస్ 2 అంటే క్యాపిటల్ ఈ మైనస్ 2 అంటే మీనింగ్ ఏంటంటే 10⁻−2 అని అర్థం. అంటే 1.73 ఇంటూ 10⁻−2 అంటే ఏం చేసిద్ది ఇప్పుడు 1.73 ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఒక 2 పాయింట్స్ ముందు జరిగిద్ది అనమాట. సో, అప్పుడు ఏం ప్రింట్ అయిద్ది మనకి 0.0173 అని ప్రింట్ అయిద్ది. సో, మనం ఎగ్జిక్యూట్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఏ అని రాసి ప్రింట్ ఆఫ్ ఏ అని రాసి ఎగ్జిక్యూట్ చేస్తే పైథాన్ స్పేస్ కోడింగ్ డాట్ పై 173,000 అని ప్రింట్ అయింది. దాని తర్వాత 0.0173 అని ప్రింట్ అయింది.
2 స్పేసెస్ ముందుకు జరిగింది. సో ఇది ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ గురించి. ఇది న్యూమరిక్ డేటా టైప్స్. సో మనం నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. దాంట్లో టపుల్ అండ్ లిస్ట్ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ టపుల్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో టపుల్లో మనము డేటా ఆర్డర్డ్ గా ప్రింట్ అయింది. అంటే ఏంటి, మనము ఎలా అయితే డేటాని ఇస్తామో అదే ఆర్డర్ లో మనకి అవుట్పుట్ కూడా సేమ్ గా వస్తుంది. నెక్స్ట్ లిస్ట్ లో కూడా అంతే. నువ్వు ఎలా అయితే డేటా ఇస్తావో అవుట్పుట్ లో సేమ్ ఆర్డర్ అనేది వస్తుంది. టపుల్లో నువ్వు వాల్యూస్ ని చేంజ్ చేయగలుగుతావు. సో అందుకే ఇమ్యూటబుల్ అని ఉంది. లిస్ట్ లో నువ్వు వాల్యూస్ ని చేంజ్ చేయలేవు. ఫర్ సపోజ్ లిస్ట్ లో నువ్వు పూజ 1 2 3 ఇట్లా స్టోర్ చేస్తావు. నువ్వు పూజ ప్లేస్ లో రామ్ అని రీప్లేస్ చేయాలనుకుంటున్నావు. అది లిస్ట్ లో పాసిబుల్ అవ్వదు. కానీ టపుల్లో పాసిబుల్ అయితే పూజ ప్లేస్ లో రామ్ అనేది నువ్వు రీప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ సెపరేటెడ్ బై కామాస్. టపుల్లో నువ్వు డేటా అనేది కామాస్ తో సపరేట్ చేయగలుగుతావు. అండ్ లిస్ట్ లో కూడా అంతే. ఎన్క్లోజ్డ్ ఇన్ పారాంథసిస్ అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ లో నువ్వు డేటాని ఇవ్వాలి. అండ్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ లో స్క్వేర్ బ్రాకెట్స్ లో డేటా అనేది మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ లిస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను లిస్ట్ లో ఈ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేశాను. 1 స్టోర్ చేశాను, 2 స్టోర్ చేశా, 3, 4, 5.5 ఇలా డేటాని స్టోర్ చేశాను. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా అయినా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఒక లిస్ట్ లో కానీ, టపుల్లో కానీ. అంటే ఇంటీజర్ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ స్టోర్ చేసుకోవచ్చు, పూజ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో పైథాన్ లో ఇది మనకి యూస్ఫుల్ అన్నమాట. ఎరేలో నువ్వు ఇంటీజర్ అరే, సిలో కానీ జావాలో కానీ నువ్వు ఇంటీజర్ అరే తీసుకుంటే దాంట్లో ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే నువ్వు పెట్టాలి అరే. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అని ఒకే దాంట్లో స్టోర్ చేయడానికి సిలో కానీ జావాలో కానీ ఇలా లేవు. సో పైథాన్ లో ఉంది. సో ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూస్తే పైథాన్ స్పేస్ కోడింగ్ డాట్ పై. సో దీని అవుట్పుట్ అనేది మనం చూస్తే ఏమొస్తుంది, లిస్ట్ సేమ్ ఆర్డర్ అంటే 1 2 3 4 5.5. నువ్వు ఏ ఆర్డర్ లో అయితే మెన్షన్ చేసావో సేమ్ ఆర్డర్ లో నీకు అవుట్పుట్ కూడా ప్రింట్ అవుతా అన్నమాట. సో ఇప్పుడు టైప్ ఆఫ్ బి అని వల్లే అది లిస్ట్ డేటా టైప్ కి సంబంధించిన డేటా నువ్వు స్టోర్ చేసావు బిలో అని పైథాన్ అనేది నీకు చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం టపుల్ అంటే ఏంటో చూద్దాం. టపుల్ చూసే ముందు దీన్ని కామెంట్ చేద్దాం అన్నమాట డేటాని. సో లిస్ట్ డేటా ఇంకా నీకు ప్రింట్ అవ్వకుండా ఉంటది. దీంట్లో కామెంట్స్ అనేవి తీసేద్దాం. సో ఇప్పుడు టపుల్ చూద్దాం. నేను టపుల్లో ఫస్ట్ పూజ స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 2 ఇంటీజర్స్ తీసుకున్నాను. 3.5 ఫ్లోటింగ్ నంబర్ అనేది తీసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. అవుట్పుట్ ని ఎగ్జిక్యూట్ చేస్తే పూజ 1 2 3.5 క్లాస్ దాని యొక్క డేటా టైప్ టపుల్ అని ప్రింట్ అయింది. సో కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నువ్వు డేటా అనేది ఫస్ట్ స్ట్రింగ్ లో ఎన్ని ఎన్ని కోడ్స్ లో ఇచ్చాం, మనం ట్రిపుల్ కోడ్స్ లో ఇచ్చాం. కానీ ఇక్కడ అవుట్పుట్ లో నీకేమొచ్చింది, సింగిల్ కోట్ లో స్ట్రింగ్ అనేది రిప్రజెంట్ అయ్యి వచ్చింది అన్నమాట. అంటే నువ్వు డేటా అనేది సింగిల్ కోట్ లో రిప్రజెంట్ చేసిన, డబుల్ కోట్ లో రిప్రజెంట్ చేసిన, ట్రిపుల్ కోట్స్ లో రిప్రజెంట్ చేసినా కానీ పైథాన్ అనేది ఇన్బిల్ట్ గా నీకు స్ట్రింగ్ అనేది సింగిల్ కోట్ లో ఇచ్చిద్ది అనమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇది సింగిల్ కోట్స్ లోకి మారుస్తున్న డేటాని. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేమ్ అవుట్పుట్ వచ్చింది చూడండి. పూజ 1 2 3.5 క్లాస్ టపుల్. సో సింగిల్ కోట్స్ లోనే డేటా అనేది మెన్షన్ అయింది. ఇప్పుడు నేను డబుల్ కోట్స్ లో తీసుకుంటే
సేమ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. నువ్వు మళ్ళీ రన్ చేస్తే సేమ్ అవుట్‌పుట్. సింగిల్ కోట్స్‌లోనే అవుట్‌పుట్ వచ్చింది. అంటే నువ్వు సింగిల్ కోట్‌లో రిప్రజెంట్ చేసినా, డబుల్ కోట్స్‌లో రిప్రజెంట్ చేసినా, ట్రిపుల్ కోట్స్‌లో రిప్రజెంట్ చేసినా అది స్ట్రింగే. పైథాన్ దృష్టిలో అది స్ట్రింగే. కానీ నీకు అది ఇన్‌బిల్ట్ అవి ఉండడం వల్ల నీకు స్ట్రింగ్ అనేది సింగిల్ కోట్స్‌లో ఇచ్చేసిద్దనమాట పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది. సో, ఇది లిస్ట్ అండ్ టపుల్ కాన్సెప్ట్స్. నువ్వు లిస్ట్‌లో వాల్యూస్‌ని చేంజ్ చేయలేవు. కానీ ఇండైరెక్ట్‌గా లిస్ట్‌ని టపుల్‌గా కన్వర్ట్ చేసి వాల్యూస్ అనేవి మోడిఫై చేస్తాం లిస్ట్‌లో. కానీ ఇక్కడ నువ్వు బిలో ఒక లిస్ట్ స్టోర్ అయింది కదా! ఇది చేంజ్ అవ్వదు. నువ్వేదైతే ఈ లిస్ట్‌ని టపుల్‌గా కన్వర్ట్ చేసినప్పుడు, దానికి ఒక టైప్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయిద్ది కదా! అక్కడ చేంజ్ అయ్యిద్ది కానీ, ఒరిజినల్ లిస్ట్‌లో మాత్రం చేంజెస్ అనేవి జరగవు. సో, లిస్ట్ అనేది మ్యూటబుల్. టపుల్‌లో నువ్వు డైరెక్ట్‌గా వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే డెప్త్‌గా వెళ్తామో అప్పుడు తెలుస్తాయి. ఇవి ఇంకా ఫర్దర్‌గా ముందుకు వెళ్ళే కొద్దీ చాలా బిగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్స్ కానీ, డిక్షనరీస్ కానీ. సో, ఇప్పుడిక్కడ జస్ట్ బేసిక్స్ అనేవి చూస్తామన్నమాట డేటా టైప్స్‌లో. సో, ఇది సీక్వెన్స్ డేటా టైప్స్. టైప్‌ని చూద్దాం. మ్యాపింగ్ డేటా టైప్, మ్యాపింగ్ డేటా టైప్‌లో డిక్షనరీ డేటా టైప్ అనేది ఉందన్నమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. ఆ తర్వాత ఈ పాయింట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు స్టూడెంట్ అనే ఒక వేరియబుల్‌లో నేను డిక్షనరీ డేటా టైప్‌ని మెన్షన్ చేస్తున్నా. సో, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో, నేను ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. డేటా అనేది ఇప్పుడు దీంట్లో స్టోర్ చేసుకోవాలి ఫ్లవర్ బ్రాకెట్స్‌లో. దీంట్లో కీ వాల్యూ పెయిర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, కీ వాల్యూ పెయిర్స్ అంటే ఏంటంటే, నేను నేమ్ అనే ఒకటి తీసుకున్నాను. దీన్నేమంటామంటే కీ. దీంట్లో మనం స్టోర్ చేసే వాల్యూ ఆర్ డేటాని వాల్యూ అంటామనమాట. అంటే ఏం స్టోర్ చేస్తున్నాం ఇక్కడ? పూజ అని స్టోర్ చేశాను. సో, నేమ్ అనే అట్రిబ్యూట్ అనుకోండి ఇది. నేమ్ అనే కీలో నువ్వేం స్టోర్ చేస్తున్నావు వాల్యూ? పూజ అనే వాల్యూ స్టోర్ చేస్తున్నావు. కామా. సెపరేటెడ్ బై కామా అన్నమాట ప్రతి ఒక్క వాల్యూ. నెక్స్ట్ ఏజ్. ఏజ్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను. ఏజ్ అనే కీ. సెమికోలన్ ఏజ్ 20 ఫర్ సపోజ్ అనుకోండి. అప్పుడు ఇక్కడ ఇది నంబర్ కాబట్టి డబుల్ క్వోటేషన్స్ అనేవి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కోర్స్ అనే కీలో నేనేం స్టోర్ చేస్తున్న వాల్యూ సీఎస్ఎం అని స్టోర్ చేస్తున్నా. ఇక్కడ కామా పెట్టలేదు అందుకు. సో, కామా అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు కీ అనే నేమ్ అనే కీలో పూజ అనే వాల్యూ స్టోర్ చేశాను. ఏజ్ అనే కీలో 20 అనే వాల్యూ స్టోర్ చేశాను. కోర్స్ అనే కీలో సీఎస్ఎం అనే వాల్యూ స్టోర్ చేశాను. ఇది డిక్షనరీ. ఇప్పుడు అన్ఆర్డర్డ్ ఆర్ ఇన్సర్షన్ ఆర్డర్డ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను నేమ్ అనే ఫస్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశాను? నేమ్ మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఏజ్ మెన్షన్ చేశా. నెక్స్ట్ కోర్స్ మెన్షన్ చేశా. కానీ నువ్వు ప్రింట్ చేసినప్పుడు ఫస్ట్ ఏజ్ ప్రింట్ అవ్వచ్చు, లేదా కోర్స్ ప్రింట్ అవ్వచ్చు, లేదా ఇట్లా అయినా ప్రింట్ అవ్వచ్చు. ఇది అన్ఆర్డర్డ్ అన్నమాట. కానీ అది ఓల్డ్ వెర్షన్స్‌లో జరిగేది అన్ఆర్డర్డ్ అని. కానీ ఇప్పుడు డిక్షనరీలో ఇన్సర్షన్ ఆర్డర్డ్ ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ నువ్వు ఏది ఇన్సర్ట్ చేస్తే అది ప్రింట్ అయిద్ది. ఇప్పుడు నేమ్ ఇన్సర్షన్ చేసావు కాబట్టి ఫస్ట్ నేమ్ వచ్చిద్ది అవుట్‌పుట్‌లో. ఆ తర్వాత ఏజ్ వచ్చిద్ది. ఆ తర్వాత కోర్స్ వస్తుంది. మీకు సెట్స్ చూస్తే అన్ఆర్డర్డ్ అనేది అర్థమవుతదనమాట. సో, నెక్స్ట్ టాపిక్ అనేది సెట్సే. సో, ఇప్పుడు నేను స్టూడెంట్ అని స్టూడెంట్ అని ప్రింట్ చేస్తే నీకు ఇక్కడ డిక్షనరీ అనేది ప్రింట్ అయిద్దనమాట. సో, ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇచ్చిందేంటి? నేమ్ పూజ. ఏజ్ 20, కోర్సు సీఎస్ఎం. సేమ్ నువ్వు ఇన్సర్షన్ ఆర్డర్‌లో ఏదైతే ఫాలో అయ్యావో అదే ఇక్కడ ప్రింట్ అయింది. దిస్ ఈస్ డిక్షనరీ టాపిక్. లేదు నువ్వు ఓన్లీ నేమే ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ ఆఫ్
స్టూడెంట్ ఆఫ్ నేమ్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ నేమ్ అని ఇస్తే ఆ నేమ్ లో ఉన్న ఆ ఒక్క నేమ్ లో ఉన్న వాల్యూ ఏంటి అనేది మీకు చూపిస్తుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ అని రాశాను కాబట్టి నేమ్ పూజ ఏజ్ ఇట్లా. దాని తర్వాత స్టూడెంట్ ఆఫ్ నేమ్ అని రాసా కాబట్టి పూజ. నేమ్ లో ఏం వాల్యూ స్టోర్ అయి ఉంది, పూజ అని స్టోర్ అయి ఉంది కాబట్టి పూజ అని ప్రింట్ అయింది. లేదు నువ్వు ఆ డిక్షనరీలో ఏం కీస్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ డాట్ కీస్ పరాంథసిస్. అంటే నువ్వు స్టూడెంట్ లో స్టోర్ అయి ఉంది కాబట్టి డిక్షనరీ స్టూడెంట్ డాట్ నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు కీస్. సో కీస్ ఇది ఒక ఫంక్షన్, కీస్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు నువ్వు ప్రింట్ చేస్తే ఈ రెండు కామెంట్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ డాట్ కీస్ అని ప్రింట్ చేస్తే ఇలా. సో నేను ఇక్కడ ఇక్కడ ఎర్రర్. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూస్తే డిక్ట్ అండర్ స్కోర్ కీస్ నేమ్ ఏజ్ కోర్స్ ఇవి డిక్షనరీలో ఉన్న కీస్ అని చెప్తుంది. నీకు డిక్ట్ అండర్ స్కోర్ కీస్ వద్దు, ఓన్లీ నేమ్ ఏజ్ కోర్స్ ఇలానే రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ముందల్లా స్టార్ అని మెన్షన్ చేసావనుకో అప్పుడు పైథాన్ నేమ్ ఏజ్ కోర్స్ వచ్చిందా అవుట్పుట్ ఓన్లీ. ఇప్పుడు మనం సెట్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. సెట్స్ లో నువ్వు అన్ఆర్డర్ డేటాగా ప్రింట్ అయింది అంటే ఫస్ట్ నువ్వు ప్రింట్ చేస్తున్నావు, అప్పుడు నువ్వు ఇచ్చిన సీక్వెన్స్ లో డేటా అనేది ప్రింట్ అవ్వకపోతే దాన్నే మనం ఏమంటామంటే అన్ఆర్డర్డ్ అంటున్నాం. ఇక్కడ డేటా అనేది ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇస్తాము అండ్ ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ రిపీటెడ్ వాల్యూస్. రిపీటెడ్ వాల్యూస్ అనేవి యాక్సెప్ట్ చెయ్యదు. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 5 ని 2 టైమ్స్ ఇచ్చావనుకో అవుట్పుట్ లో అది 1 టైమే కన్సిడర్ చేసిద్ది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సెట్ తీసుకున్నాను, దాంట్లో 3, 3, 5, 7, 10, 1, 55, 66, 66, 77 ఇట్లా నేను కొన్ని నంబర్స్ ఇచ్చాను అనమాట. సో ఆ తర్వాత నేను ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ డేటాని ప్రింట్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కానీ ఇక్కడ ప్రింట్ 1 టైమే ప్రింట్ అయింది. అలాగే 66 కూడా 2 టైమ్స్ ప్రింట్ అయింది, ఇక్కడ ఓన్లీ 1 టైం ప్రింట్ అయింది. అండ్ నువ్వు ఇచ్చిన ఆర్డర్ లో లేదు డేటా. ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను 3 ఇచ్చాను, అది ఎక్కడో వచ్చి థర్డ్ పొజిషన్ లో ప్రింట్ అయింది. నెక్స్ట్ 5 ఇచ్చాను, అది ఎక్కడో వచ్చి 4th పొజిషన్ లో ప్రింట్ అయింది. నెక్స్ట్ 7 ఇచ్చాను, ఎక్కడో వచ్చి ఒక 5th పొజిషన్ లో ప్రింట్ అయింది. నేను లాస్ట్ పొజిషన్ లో 7 ఇస్తే ఇది ఇక్కడ ప్రింట్ అయింది. 55 ఇక్కడ మిడిల్ లో అంటే ఇక్కడ చివరి ఉంది. సో ఇట్లా ఆర్డర్ అన్ఆర్డర్డ్ అంటే ఇట్ డస్ నాట్ ఫాలో ద ఆర్డర్ అన్నమాట. మనం ఇచ్చిన ఆర్డర్ నది ఫాలో అవ్వట్లేదు. దీన్ని మనం ఏమంటామంటే సెట్స్. సో దీంట్లో బేసిక్ గా చూసాము డేటా టైప్స్ లో ఇలాంటి డేటా టైప్స్ ఉంటాయి అని. నెక్స్ట్ ఒక్కొక్కటి చాలా క్లియర్ గా సెట్స్ కానీ లిస్ట్ కానీ టపుల్స్ కానీ డిక్షనరీస్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటి బిగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అక్కడ చాలా క్లియర్ గా అనేది చూస్తాం. సో మనం నెక్స్ట్ మనము బూలియన్ డేటా టైప్ ని చూద్దాం. బూలియన్ డేటా టైప్ లో 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ట్రూ అండ్ అనదర్ వన్ ఇస్ ఫాల్స్. ట్రూ అనేది ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫాల్స్ అయినప్పుడు ఈ యాక్షన్ జరగాలి అని కోడింగ్ లో మనం యూజ్ చేస్తాం. దానికి మనం యూజ్ చేసేది ఏంటంటే బూలియన్ డేటా టైప్. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, నేమ్ ఈక్వల్ టు రామ్. ఆ తర్వాత ఇఫ్ నేమ్ డబల్ ఈక్వల్ టు రామ్ అయితే ఏం చేయాలి, ప్రింట్ హీస్ గుడ్ అని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ లో నేను ఏం స్టోర్ చేసుకున్నాను, ఫస్ట్ రామ్ అని స్టోర్ చేశాను.
సో ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్లో నీకేముంది, రామ్ అని ఉంది. ఇప్పుడు ఇఫ్ బ్లాక్, ఇది ఇఫ్ అనేది కూడా మీకు నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది. ఇఫ్ అనేది మనం ఒక కండిషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. దానికి సింటాక్స్ ఇఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నువ్వు ఇవ్వాల్సిన కండిషన్ ని ఇక్కడ రాసుకుంటావు. నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని బేసిక్ గా ఇఫ్ అనేది చెప్పిద్ది అనమాట. సో ఇప్పుడు ఇఫ్ నేమ్ డబల్ ఈక్వల్ టు రామ్, నేమ్ అనేది రామ్ అయితే ఏం ప్రింట్ చేయాలని చెప్తుంది, హీ ఈస్ గుడ్ అని చెప్తుంది. సో ఇప్పుడు మనం నేమ్ లో ఏం స్టోర్ చేసాం, రామ్ అని స్టోర్ చేసాం కదా. సో ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్లో ఉండగానే ఇది రామ్ ని యాక్సెస్ చేసిద్ది. రామ్ డబల్ ఈక్వల్ టు రామ్, ట్రూ. సో ట్రూ అయితే ప్రింట్ హీ ఈస్ గుడ్. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, హీ ఈస్ గుడ్ అని ప్రింట్ అవ్వాలి. సో హీ ఈస్ గుడ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను నేమ్ ప్లేస్ లో రామ్ కాదు పూజ అని స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు పూజ, నేను నేమ్ లో ఏం స్టోర్ చేశాను, పూజ అని స్టోర్ చేశాను. ఇప్పుడు సపోజ్ ఇఫ్ నేమ్ డబల్ ఈక్వల్ టు రామ్ అయితే ప్రింట్ హీ ఈస్ గుడ్. నేమ్ రామ్ అయితే గుడ్ అని ప్రింట్ చేయి. లేకపోతే ఎల్స్ అనే బ్లాక్ ఒకటి ఉంటది, ఎల్స్ ప్రింట్ షీస్ బ్యాడ్ అని ఉంటది. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు పూజ, నేమ్ డబల్ ఈక్వల్ టు రామ, ఇది ట్రూ అయితే ప్రింట్ హీ ఈస్ గుడ్. కానీ నేమ్ లో ఏముంది, ఇప్పుడు పూజ అని ఉంది. సో పూజ డబల్ ఈక్వల్ టు రామ కాదు, పూజ వేరు రామ్ వేరు. సో ఎల్స్ బ్లాక్ వచ్చి ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యి, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని ఉంటుంది. సో ప్రింట్ షీ ఈస్ బ్యాడ్. ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి మనకు, షీ ఈస్ బ్యాడ్ అని ప్రింట్ అవ్వాలి. పైథాన్ స్పేస్ కోడింగ్ డాట్ పై షీ ఈస్ బ్యాడ్ అని ప్రింట్ అయింది అనమాట. ఇది బూలియన్ డేటా టైప్. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాను. సో ప్రింట్ ఆఫ్ నేమ్ అంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, నేమ్ లో ఏం స్టోర్ చేస్తున్నాం, ట్రూ అని స్టోర్ చేస్తున్నాం. సో ట్రూ అని ఇక్కడ ప్రింట్ అయింది. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్, నేమ్ వాల్యూ అనేది ఏంటంటే నేమ్ యొక్క టైప్ ఏంటంటే బూల్ అని ప్రింట్ అవ్వాలి. ఎందుకు, బూలియన్ డేటా టైప్ లోనే ట్రూ అండ్ ఫాల్స్ ఉన్నాయి కదా. ఈ టైప్ నేను ఇందాక సెట్ లో చెప్పలేదు, బికాజ్ ప్రతి ఒక్క డేటా టైప్ ఏ టైప్ అనేది తెలుసుకోవాలి అంటే టైప్ అనేది బేసిక్ థింగ్ కాబట్టి. సో నేను ఇందాక సెట్స్ లో మెన్షన్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, పైథాన్ స్పేస్ కోడింగ్ డాట్ పై అని ఎగ్జిక్యూట్ చేస్తే ట్రూ. సో ప్రింట్ ఆఫ్ నేమ్, నేమ్ లో ఏముంది, ట్రూ అని ఉంది. నెక్స్ట్ క్లాస్, ఏ క్లాస్ కి సంబంధించింది, ఐ మీన్ ఏ డేటా టైప్ కి సంబంధించింది, బూలియన్ డేటా టైప్ కి సంబంధించింది అని పైథాన్ మనకి చెప్తుంది అనమాట. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, share and like the video.